వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రజాప్రభుత్వం ప్రజల చేత ప్రజల కోసమే ఎన్నుకోబడ్డ ఈ ప్రజాప్రభుత్వంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తున్న విధానాన్ని మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి భగవంతుడు కూడా సహకరిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. సకాలంలో వర్షాలు కురవడం, ఎక్కడికక్కడ వాగులు వంకలు చెరువులు నిండుకుండలాగా ప్రవహిస్తున్న విషయం. ఎప్పుడో ఆగస్టు ఎండింగ్లోనో సెప్టెంబర్లోనో చెరువులు నిండేది, వాగులు పారేది. కానీ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రోహిణి కార్తీ మొదలైనప్పుడే వర్షాలు రావడము, రైతులు ముందస్తుగానే తూకాలు పోసుకోవడము, ఎక్కడ చూసినా కూడా నాట్లు వేస్తున్న విషయాన్ని మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జూరాలకు ముందస్తుగా వరద రావడము, అక్కడి నుంచి జూరాల కింద కోయల్సార్ కానివ్వండి, నెట్టెంపాడు కానివ్వండి, రామన్పాడు కానివ్వండి, అదేవిధంగా భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఇవన్నీ కూడా ముందస్తుగానే మేము రైతులకు నీళ్ళు వదిలిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే ఒక రైతు ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఈరోజు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. రైతులకు మేము చేసిన విషయాలన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు రైతులకు రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా రైతులకు బోనసే కానివ్వండి, రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వడము, రైతులకు సకాలంలో పెట్టుబడి సహాయం. మొన్న మీకు అందరికీ కూడా తెలుసు, 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసి రైతులు కరెక్టు ఏదైతే పెట్టుబడి సాయం ఎప్పుడు అవసరం ఉందో అప్పుడే ఇచ్చిన ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలో అవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టుల ద్వారానే ఈరోజు ఈ దేవరకథ నియోజకవర్గ రైతాంగానికి వ్యవసాయానికి నీళ్ళు అందుతున్నామనే విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు కోయిల్ సాగర్ కానివ్వండి, జూరాల ప్రాజెక్టు కానివ్వండి, KLI లిఫ్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు రామన్పాడు కానివ్వండి, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 కంటే ముందే పూర్తయిన ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టుల ద్వారానే ఈరోజు మా నియోజకవర్గాన్ని నీళ్ళు అందుతున్న విషయాన్ని మీకు అందరికీ మీ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినాక చాలా గొప్పలు చెప్పుకున్నాం. ఇది మేము అధికారంలోకి వచ్చినాక మొత్తం ఇంట్లోకి వెళ్ళి అంతా పచ్చాగా చేస్తాము, నీళ్ళని మేమే వారిస్తామని చెప్పి, కానీ అదనంగా 1 ఎకరా కూడా 2014 నుంచి 2023 1 ఎకరాకు అదనంగా కూడా నీళ్ళు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈరోజు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈరోజు రామన్పాడు డ్యామ్ దగ్గర ఉన్నాము. ముఖ్యంగా లిఫ్ట్లు, ఈరోజు సార్లసాగర్ లిఫ్ట్ కానీ, కురుమూర్తి రాయ లిఫ్టు, ఇవన్నీ కూడా ఈ మినీ లిఫ్ట్లన్నీ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేపట్టిన లిఫ్ట్లు. సో గత 10 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ లిఫ్ట్ల ద్వారా ఈరోజు కురుమూర్తి రాయ లిఫ్ట్ ద్వారా దాదాపు 4,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందుతూ ఉంది. ఈరోజు మేము రిపేర్లు చేయించి, గత పాలకులు మొత్తం నిర్లక్ష్యం చేశారు, మళ్ళీ రిపేర్లు చేసి ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చిన ఇప్పుడే కురుమూర్తి రాయ లిఫ్ట్ను ఆన్ చేయడం జరిగింది. మొన్న యాసంగిలో కూడా కురుమూర్తి రాయ లిఫ్ట్ కింద 1 ఎకరా కూడా ఎండిపోకుండా పంటలు పండించిన ఘనత మా ప్రజాప్రభుత్వాన్ని మాదని చెప్పేసి మేము రైతు పక్షపాతిగా ఈరోజు రైతుల క్షేమమే ధ్యేయంగా మేము పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం. రైతులకు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మేము కానివ్వండి, ఒకటే రైతులకు మేము మాటిస్తూ ఉన్నాం. మీకోసం, మీ సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కూడా. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా రైతుల పక్షాన ఉంటాం. ముఖ్యంగా ఈరోజు ఎరువుల కొరత గురించి కోతికి చిప్ప దొరికినట్టు చిన్న అవకాశం ఏదైనా దొరికితే చాలు దాన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, రైతులకు ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. మేము అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం, అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, సార్ యూరియా సఫిషియెంట్గా ఉంది. కాకపోతే ఈరోజు బీఆర్ఎస్ ఓటు బీజేపీలు తప్పుడు ప్రచారం చేయడం వల్ల రైతులు ఆందోళనతో చెందుతూ ఏమైందంటే 2 సార్లు చల్లాల్సిన యూరియాకు ఒకటేసారి పోయి పెద్ద మొత్తంలో తెచ్చుకొని సాగు చేసుకునే ప్రయత్నం కొందరు రైతులు చేస్తూ ఉన్నారని మా సమాచారం వచ్చింది. మీరు ఎవరు తొందరపడద్దు, మీకు సమయానుకూలంగా ఎరువులను అందించే బాధ్యత మాది. యూరియా ఎక్కడ కూడా కొరత లేదు, యూరియా సఫిషియెంట్గా వస్తూ ఉంది. కావాలని ఎవరైనా కొరత చేయాలని చూసినా ముఖ్యంగా డీలర్లకు కూడా కొందరికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా కావాలని మీరు కొరత చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. యూరియా కొరత లేకుండా మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా మాట్లాడి తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి అందరూ కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మన నియోజకవర్గం నుంచి కూడా, మన పార్లమెంట్ నుంచి కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంటు
ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ ఎంపీ గారు కూడా మన ప్రాంతానికి కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా సకాలంలో స్పందించాలి. ఎక్కడ కూడా రైతులు ఆందోళన చెందొద్దు. మీకు సాయం చేయడానికి, మీకు అండగా ఉండడానికి ఈ ప్రజాప్రభుత్వం ఉంది. తప్పకుండా ఏ కొరత లేకుండా చూసుకునే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.